డెంగీ వ్యాధి కలకలం. ప్రతి ఒక్కరికి సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అది చేసి ప్లేట్లెట్ కణాలు సాధారణంగా 1,50,000 నుంచి 4 లక్షలు ఉండాలి. అవి తగ్గిన వాళ్ళందరినీ కూడా తదుపరి పరీక్షలు చేయాలి. ప్లేట్లెట్ కణాలు తగ్గిన వారిని అందరినీ కూడా అది డెంగ్యూ అవునా కాదా నిర్ధారణ చేయడానికి డెంగ్యూ NS1 యాంటీజెన్ పరీక్ష, డెంగ్యూ IgM అనే పరీక్ష చేయటం ద్వారా డెంగ్యూ వ్యాధిని నిర్ధారించవచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే ముందు జ్వరం వస్తుంది, ఒళ్ళు నొప్పులు, దగ్గు, పడిశం, ఏదో జ్వరానికి డోలో ట్యాబ్లెట్ వేసుకుని తగ్గిపోతుంది. ప్లేట్లెట్ కణాలు జ్వరం తగ్గి ఆరోగ్యం కుతటపడిన తర్వాత క్రమేణా కణాలు తగ్గిపోతాయి. జ్వరము ప్లేట్లెట్ కణాలు తగ్గటం ఒకేసారి జరగకపోవచ్చు. ప్లేట్లెట్ కణాలు తగ్గుముఖం పట్టగానే ఒక గృహ వైద్యము, హోమ్ రెమెడీ ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్లను సంప్రదించకుండానే మనం వాడుకోవచ్చు. ఇది మైక్రో ల్యాబ్స్ కంపెనీ వాళ్ళు తయారు చేసే క్యారీ పిల్ అనే ట్యాబ్లెట్, CARIPILL. ఈ క్యారీ పిల్ ట్యాబ్లెట్ ఏంటంటే బొప్పాయి ఆకుల రసం. ఉదయం ఒక ట్యాబ్లెట్, మధ్యాహ్నం ఒక ట్యాబ్లెట్, రాత్రి ఒక ట్యాబ్లెట్ 5 రోజులు వాడితే బ్రహ్మాండంగా ప్లేట్లెట్ కణాలు పెరిగిపోతాయి. కొంతమంది డాక్టర్లు దీన్ని రాయరు. మనం అడగచ్చు, అయ్యా బొప్పాయి ఆకులు ట్యాబ్లెట్లు ఉన్నాయి, క్యారీ పిల్ ట్యాబ్లెట్లు రాయండి అని అడగండి. ఆయన రాయలేదు. నువ్వు చెప్తే నేను రాయాలా అనేవాళ్ళు ఉండారు డాక్టర్లు. దానికేమో లాంఛనంగా ఇదేం ప్రమాదకరమైన మందు కాదు, సురక్షితమైన మందు, సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు, ఇంకా మిగతా వేరే మందులు వాడుతున్నా వాటితో పాటు ఇవి వాడుతున్నా ఏమి నష్టం లేదు. మీకు యాంటీబయాటిక్ మందులు మిగతా మందులతో పాటు దీన్ని కూడా వాడుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా పచ్చిమంటూ లేదు. అందువల్ల ఎవరైనా కూడా ప్లేట్లెట్ కణాలు డెంగ్యూ జ్వరం వల్ల తగ్గుముఖం పడితే క్యారీ పిల్ ట్యాబ్లెట్లు విలక్షణంగా వాడుకోవచ్చు. గ్రామీణ ప్రాంతంలో ఉండేవాళ్ళు మీకు బొప్పాయి ఆకులు ఉంటాయి, బొప్పాయి చెట్లు ఉంటాయి, బొప్పాయి ఆకు రసాన్ని కాసుకుని మీరు రసాన్నే సేవించే అవకాశము గ్రామీణ వాసులకు ఉంటుంది. అయినా అది ఎంత తాగాలి, ఎలా కాయాలి, ఇవన్నీ ఎందుకు ఇబ్బందులు. క్యారీ పిల్ ట్యాబ్లెట్లే ఈరోజు లక్షలాది మంది డెంగ్యూ వ్యాధి బారిన పడిన వారిని కాపాడుతూ ఉంది. ఒకసారి ప్లేట్లెట్ కణాలు 1,00,000 కంటే తగ్గి మరీ ముఖ్యంగా 50,000కు వచ్చిందంటే శరీరంలో ఎక్కడ సహజ రంధ్రాలు ఉన్నాయో, ముక్కు అంటే ముక్కు నుంచి కారిపోతుంటుంది రక్తం, అట్లాగే నోట్లో చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంది, అలాగే రక్తం వాంతి అవుతుంది, మలద్వారం ద్వారా రక్తం పోతుంటుంది, మూత్ర విసర్జనలో రక్తం పోతుంటుంది, పీరియడ్ నెలసరితో సంబంధం లేకుండా యోని ద్వారా ఒక వారం క్రితం పీరియడ్ ముగిసిన తర్వాత కూడా మళ్ళీ రక్తం పోతూ ఉంటుంది. ఇదే కాకుండా మెదడు లోపల రక్తస్రావము, జీర్ణకోశములో చిన్న పేగుల్లో మనకు తెలవకుండా అంతర్గతంగా రక్తస్రావం జరగటం వల్ల రక్తహీనతకు దారితీసి మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. ప్లేట్లెట్ కణాలు బాగా తగ్గిపోయి 50,000కు వచ్చిన తర్వాత క్యారీ పిల్ అనే ట్యాబ్లెట్ను నమ్ముకోవద్దు. 1,00,000 పైన ఉన్నప్పుడు వాడండి, ప్రయోజనం ఉంటుంది. ప్లేట్లెట్ కణాలు 20,000 ఉన్నాయి, 30,000 అంటే క్యారీ పిల్ పనిచేయదు. అటువంటి సమయంలో ప్లేట్లెట్ కణాలు ఎక్కించాలి. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని ఎక్కిస్తారు. లేదు ఇంకా బాగా పనిచేయాలంటే ఆధునిక వైద్యంలో సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్, ఇవి దాతల నుంచి సేకరించి వెంటనే ఎక్కిస్తే ప్లేట్లెట్ కణాలు అమాంతం పెరుగుతాయి. ఈ సీజన్లో ఈ డెంగ్యూ చాలా అధికంగా ఉంది. డెంగ్యూ అనేది టైగర్ దోమ మురికి నీళ్ళల్లో వాసన కొట్టే అటువంటి నీళ్ళలో కాకుండా మంచి నీళ్ళల్లో
పగలుపూట సంచరిస్తుంటుంది. అందువల్ల దోమలు పగలుపూట కుడతాయి. బస్సుల్లో, రైళ్లలో, కార్లలో ప్రయాణించేటప్పుడు దోమలు కాళ్ళ మీద కుడుతుంటాయి. కాళ్ళకు సాక్స్ వేసుకోండి. పగలు రాత్రి కూడా పడుకునేటప్పుడు దోమతెర వేసుకోండి. లేదు కిటికీలకు, తలుపులకు మస్కిటో నెట్ కొట్టండి.